కేంద్రం వద్ద ప్రజలు క్యూ కట్టిన ఘటన నాగర్ కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలు కావాలంటే ఆధార్ అప్డేట్ అయి ఉండాలన్న పుకార్లు వస్తున్న నేపథ్యంలో ప్రజలు ఆధార్ సెంటర్లకు పరుగులు పెడుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రహీం అందిస్తారు. రహీం, చెప్పండి, ఈ యొక్క అప్డేట్కి సంబంధించినటువంటి అంశం మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ ఆనంద్. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 గ్యారంటీలకు ఆధార్ అప్డేట్ అలాగే ఫోన్ లింక్ అయి ఉండాలనే ఒక చెప్పడంతో, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడంతో ప్రజలు దానికంటూ గడువు అంటూ ఏమి ఇవ్వలేదు. కానీ కొంతమంది పుకార లేపడంతో ఆధార్ కేంద్రాల దగ్గర బార్లు తీరుతున్నారని చెప్పవచ్చు జనాలు. అందులో భాగంగానే ఈరోజు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూలు జిల్లాలోని ఏదైతే ఆధార్ సెంటర్ దగ్గర మనుషులు మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాము. మనుషులు కళ్ళకి కనిపించేంత దూరం వరకు మనుషులు బార్లు తీరారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే దీనికంటూ గడువు ఇవ్వలేదు ఆనంద్. అయినా కూడా జనాలు దాన్ని పట్టించుకోకుండా వాళ్ళు కొంతమంది చెప్పే పుకార్లను నమ్మి ఈ ఆధార్ సెంటర్ల దగ్గర పడికాపులు కాస్తున్నారని చెప్పవచ్చు. దీన్నే చనువు తీసుకొని ఆధార్ సెంటర్ వాళ్ళు కూడా కొన్ని ప్రైవేట్ ఆధార్ సెక్టర్స్ వాళ్ళు కూడా డబల్ అమౌంట్ 200 కావచ్చు 300 కావచ్చు అమౌంట్ ఈ జనాలను చూసి అమౌంట్ కూడా ఎక్కువ తీసుకోవడం ఇలాంటివి జరుగుతున్నాయి ఆనంద్. దీనికంటూ ఏం గడువు లేదు, యథావిధిగా కొనసాగే ప్రక్రియ ఇది ఆనంద్. ఓకే రహీం, మరి ఈ యొక్క బార్లు తిన్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. మరి దీనికి సంబంధించి స్థానిక నేతలే కానీ అక్కడ అధికారులే కానీ స్పందించారా? ఇది గడువు ముగించలేదు, దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్ లేదు అని అవగాహన కల్పిస్తున్నారు అక్కడ? ఈ అధికారులు అయితే ఎలాంటి అవగాహన కల్పిస్తలేరు. అయినా అధికారులు నార్మల్ గా చెప్తున్నారు, అంటే దీనికంటూ ఏం గడువు లేదు, నిరంతర ప్రక్రియ ఇది, ఎప్పుడైనా చేసుకోవచ్చు అని చెప్తున్నారు. కానీ ఈ చాలా మంది ఒకటేసారి పోయి ఆధార్ సెంటర్లో, అంటే నియోజకవర్గం కావచ్చు, జిల్లా కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆధార్ సెంటర్ల దగ్గర పడికాపులు కాస్తుండడంతో ఒక్కసారిగా సర్వర్ పడిపోతుంది. ఇద్దరికి రావడం, తర్వాత ఆపేయడము, ఇలాంటి పద్ధతి జరుగుతుంది. మొత్తానికి చూసినట్లయితే అధికారులు చెప్పినా కూడా ప్రజలు వినకుండా ఆధార్ అప్డేట్ కావచ్చు, నెంబర్ లింక్ కావచ్చు, ఇలాంటి దానిలో కూడా పడికాపులు కాస్తున్నారని చెప్పవచ్చు. దీనికంటూ ఎలాంటి గడువు లేదు ఆనంద్. ఓకే రహీం, ఈ యొక్క అంటే బార్లు తిరగడానికి ఎలాంటి పుకార్లు వచ్చాయి? అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చేటువంటి 6 గ్యారంటీలు అమలుకి సంబంధించి లేకపోతే లబ్ధిదారులు పొందేటువంటి ఈ నేపథ్యంలో అంటే ఎలాంటి పుకార్ల నేపథ్యంలో మరి ఈ యొక్క ప్రజలైతే బార్లు తిన్నట్టు కనిపిస్తుంది మరి అక్కడ? మీరు అన్నది వాస్తవం. అయితే ఏదైతే ముఖ్యంగా చూసినట్టయితే బస్సు, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం బస్సు తీసుకున్నట్లయితే బస్సులో మహిళలకు ఫ్రీ బస్సు ఇచ్చారు. అయితే బస్సు అలాంటి దగ్గర ఆధార్ కార్డులు లింక్ అయి ఉందా, అప్డేట్ అయి ఉందా అని ఏం అడుగుతలేరు. నార్మల్ గా ఎక్కించుకొని కండక్టర్స్ కావచ్చు, వాళ్ళకు కూడా డిఎం కావచ్చు, ఆర్ఎం కావచ్చు, వాళ్ళు ఇచ్చిన ఆదేశాల మేరకు వాళ్ళు యథావిధిగా మహిళలను ఆధార్ కార్డు చూపించిన వెంటనే ప్రయాణించడం, ఫ్రీ టికెట్ ఇవ్వడం ఇలాంటివి జరుగుతుంది. 6 గ్యారంటీలకు, మిగతా గ్యారంటీలకు కూడా ఆధార్ కార్డు అప్డేట్ అయి ఉండాలి, అప్డేట్ అవ్వాలనే ఉద్దేశం మీద పుకార్లు లేపినందుకు, అంటే కొంతమంది నార్మల్ గా చెప్తుంటారు ఇట్లా అని చెప్పి ఆధార్ కార్డు అప్డేట్ అయి ఉంటేనే మనకు ఈ మిగతా 5 గ్యారంటీలు కావచ్చు, ఈ గృహలక్ష్మి కావచ్చు, ఇలాంటివి ప్రతి ఒక్క దానికి చూస్తున్నారని చెప్పి లేనిపోని పుకారాలు లేపినందుకే ఈ ప్రజలు కొంచెం నిజమే అనుకొని, వాస్తవం అనుకొని ఈ ఆధార్ సెంటర్ల ముందల ఉంటున్నారు ఆనంద్. ఓకే రహీం, మరి ఫైనల్గా అంటే సోషల్ మీడియానే కానీ ప్రతి ఛానల్లో కానీ పబ్లిసిటీ అయితే చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి గడువు లేదు, నిరంతర ప్రక్రియ అని చెప్తున్నటువంటి సందర్భం, అసలు ఎక్కడ లోపం జరిగింది? ఇలాంటి బార్లు తీరేటువంటి సిచ్యువేషన్ రావడానికి కారణం ఎక్కడ లోపం జరిగిందంటారు? ఎక్కడ లోపం జరిగిందంటే ముఖ్యంగా ఈ ఏదైతే అధికారులు కావచ్చు, మన సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా దీని గురించి చెప్తున్నారు, ఎలాంటి గడువు లేదు, ఏది నిరంతర ప్రక్రియ అని. అయితే ముఖ్యంగా మనం చూసినట్లయితే కొంతమంది వాళ్ళ పబ్బం గడిపించుకోవడానికి ఆధార్ సెంటర్ సోళ్ళు కావచ్చు, అలాగే కొంతమంది ఈ పైరవికారులు ఉంటారు చూడండి, అలాంటి వాళ్ళు వాళ్ళ పబ్బం గడిపించుకోవడానికి ఏమంటారు, ఇది ఇంతే టైం ఉంది, గడువు లేదని చెప్పి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం కావచ్చు, ఇలాంటి చేసినందుకే ప్రజలు నిజంగానే ఈ యొక్క గడువు అయిపోతుందేమో అనే ఉద్దేశం మీద ఆధార్ సెంటర్లకు పడిగాపులు కాస్తున్నారని చెప్పవచ్చు ఆనంద్. థ్యాంక్ యూ రహీం.